10వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పై తరగతులకు జాయిన్ అయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మండల విద్యాశాఖ అధికారులు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ తో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా కార్పొరేట్ పాఠశాలల కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయన్నారు. ఇక 10వ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా ఎంఈఓలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ విద్యా సంవత్సరం మెరుగుకు సలహాలు సూచనలు అందించారు. 10వ పాస్ అయిన విద్యార్థులకు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లో జాయిన్ చేయాలని, అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు డిగ్రీ చదివే ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు 1-2 days అయిపోయింది కాబట్టి 1 week లో వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఏ కాలేజ్ కి జాయిన్ కావాలని. సో మోస్ట్లీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మండల్ లెవెల్లో సో మీరు ఒకటి వర్కౌట్ చేయండి. ఏమి అనేసి అంటే ఇప్పుడు మనకి గ్రూప్ వైజ్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ యావరేజ్ మనం తీసుకుంటే ఒక 500-600 మంది ఒక మండలికి ఉండాలి. పెద్ద మండలి పాపనపేటలో ఎక్కువ ఉండొచ్చు. సో అట్లా ఒక యావరేజ్ 500 అనేసి 500 మందికి మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో ఇది నాకు ఎంత తొందరగా ఇస్తే నేను ఒకవేళ సీట్స్ వాళ్ళ తక్కువ ఉంటేనే నేను సెక్రటరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో 1-2 days అయిపోయింది కాబట్టి 1 week లో వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఏ కాలేజ్కి జాయిన్ కావాలని. సో మోస్ట్లీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మండల్ లెవెల్లో సో మీరు ఒకటి వర్కౌట్ చేయండి. ఏమి అనేసి అంటే ఇప్పుడు మనకి గ్రూప్ వైజ్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్